అందరికీ నమస్కారం. 25వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున 25 RGL 7034 వరి సాగు. ఈరోజే నూకలు జరగడం జరుగుతుంది. బ్రోకెన్ రైస్ స్వాపింగ్ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్ RGL 7034. వచ్చే నెల నుండి అన్నం పరబ్రహ్మ స్వరూపం, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మా టీం మెంబర్స్ కళ్ళల్లో ఆనందం, సంతోషం అది మాటల్లో చెప్పలేంది. 4 నెలల పాటు నవంబర్ 2025 పోయిన సంవత్సరం నవంబర్లో మనం వరి సాగు మొదలు పెడితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు పట్టింది మనకి వరి సాగు చేయడానికి. ఆడకి అయిపోయింది అది. మార్చ్, ఏప్రిల్, మే, వచ్చే నెలకి జూను 4 నెలలు అవుతుంది మగ్గించడానికి. 8 months, ఇంకొక 1 month వాటిని రైస్ మిల్లింగ్కి ఒక 1 month కూడా ఆపుతాం. మనకు 9 months 9 నెలలు పడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు ఇలా ఎంతోమందికి మనం రైస్ అందించడం ఒక సంతోషకరమైన విషయం. అది వరి సాగు చేయడం అది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. 5 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉంటే ఏనాడు ఇప్పుడు ఎండ పడాల్సిన వాళ్ళు ఎండే పడాల, వాన పడాల్సిన వాళ్ళు వానే పడాల. కానీ మనకి అదృష్టవశాత్తు ప్రతిసారి అంటే దైవానుగ్రహం మనకి మెండుగా ఉన్నది. ఎండబెట్టేటప్పుడు తెలంగాణ సోనా MTU 1426, MTU 1426 ఈ 2 వరి వంగడాలు మనం సాగు చేయడం జరిగింది పోయిన సంవత్సరం 2025, 2026 గాను. పక్కన 2 కిలోమీటర్ల దూరంలో కూడా వర్షం పడింది, కానీ మనకు మాత్రం పడలా. అంటే దైవానుగ్రహం అది. అంటే దైవానుగ్రహం అది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఆ విధంగా మనకు మెండుగా ఉంది. మొన్నటికి మొన్న RGL 7034 నారా చేసేటప్పుడు 43-44 డిగ్రీల ఎండ కాస్తుండేది. నారాత వేసే టయానికి ఒక ఊటీ, ఒక కొడైకెనాలు ఏ విధంగా కులువు మనాలి, ఏ విధంగా కూలింగ్ క్లైమేట్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈరోజు నూకలు జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మన పైరు చూడడం జరుగుతుంది ఎంత మాత్రం ఉంది. ఈ నూకలు చల్లిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నీ క్లియర్ కట్గా తెలుసుకుందాం. వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ చెప్పడం జరుగుతుంది. అది ఇంకోటి ఏంటంటే వరి వంగడం రైస్ రిలీజ్ చేసే ముందుగా టీం మెంబర్స్ నేను పరిచయం చేస్తాను. కంపల్సరీగా టీం మెంబర్స్ని పరిచయం చేసిన తర్వాతనే మనం రైస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య బాబాయ్, ఈ విధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు కానీ, నీటి యాజమాన్యం కానీ, జనార్దన్ అన్న ఎన్నోసార్లు మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు కూడా చేయడం జరిగింది. అది కొత్తగా వచ్చిన టీం మెంబర్ ఏం పేరు? లక్ష్మయ్య. కొత్తగా 3 రోజుల నుంచి వచ్చినప్పుడు నూకలు చల్లేది కూడా లక్ష్మయ్యను. ఈ విధంగా టీం మెంబర్స్ సోమశిల డ్యామ్ నీళ్ళు మన పంట పొలాలు దించడం కానీ, ఇత్తనాలు చల్లిన వాళ్ళు కానీ అయితే ఏమి, నారు మోసిన వాళ్ళు వానల్లో తుఫానుల్లో గెని మీద నడవాలంటే కష్టం. అలాంటిది కావిడి దబ్బేసుకొని గెని మీద నడవడం, అంటే ప్రధాన పొలంలో చేర్చడం, ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే 2వ పుస్తకం రాయటంలో మనం దాని బదులుగా 6 నెలల సమయం ఉంది. నవంబర్లో మనం తెలంగాణ సోనా వేసేది. ఈ 6 నెలల పాటు నాకు ఒక సద్వినియోగంగా భావిస్తూ ప్రతి ఒక్క విషయ సూచికలు తెలంగాణ సోనా గురించి అంచెలంచెలుగా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ 6 నెలల పాటు. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. ఇంకొక విశేషం ఏంటంటే వచ్చే నెల నుంచి ఎప్పుడెప్పుడా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు రైస్ వస్తుందని. వాళ్ళకి అంతకన్నా ముందుగా మేమే, అంటే పండించిన వాళ్ళు మేము మన చేతులతో పండించడం కాబట్టి మేమే ఎక్కువ ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. CVR పద్ధతిలో వరి సాగు చేసింది అది వచ్చే నెల రైస్ తీసుకురావడం సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి బెనిఫిట్ అది. ఇప్పుడు నూతన వరి వంగడాలు వేయడానికి మాకు ఎవరంటే ఎవరు వేయలేరు. నూతన వరి వంగడాలు దానికి గట్స్, ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని నింపింది కూడా తెలంగాణ సోనా, ఆ CVR పద్ధతిలో వరి సాగు అని నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఇకపోతే వచ్చే ముందు జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు, అదేవిధంగా సీతారాములు వారు మన సొంత ఊర్లని మొన్న అఖండ భజన అక్కడ శ్రీరామనవమి అప్పుడు మనం పనుల్లో ఉరికోతలు కోయడం ఆ పనుల్లో ఉన్నాం కాబట్టి మొన్ననే అఖండ భజన 24 గంటల పాటు మన ఊర్లో రామ నామ స్మరణ మారు మ్రోగింది. ఆ ఎఫెక్ట్, ఆ దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఉంది కాబట్టి మనం 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. ఓకే, వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.
అందరికీ నమస్కారం. ఈరోజు నారా తీసి 3వ రోజు అవుతుంది, అంటే 25 రోజులు జరుగుతూ ఉంది. ఈరోజు రాగుల్ 70-34 వరి వంగడానికి కొత్త వరి వంగడం వేసాం కాబట్టి నూకలు బ్రోకెన్ రైస్. ఈరోజు నూకలు చల్లితే కలుపు నివారణ అవుతుంది, పిలకల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అది జరుగుతూ ఉంది. ఆనాక నూక చల్లడం అది ప్రక్రియ నువ్వు చూస్తారు. ఇంకో సంతోషం విషయం ఏంటంటే ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నాం మేము. వచ్చే నెలలో తెలంగాణ సోనా షుగర్లెస్ విత్తనాలు తెలంగాణ సోనా రైస్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా ఆ రైస్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ముందుగా మేమే ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే ఒక మామిడికాయ పచ్చడి మాగబెట్టినప్పుడు ఇప్పుడు మాగద్దా తినాలని ఎంత ఎదురు చూస్తుంటామో, అదేవిధంగా మేము పండించింది, మేమే స్టోరేజ్ చేసింది, మేమే 4 నెలలు ఇప్పుడప్పుడు వస్తుందా, మేము ఒక ముద్ద తినాలా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ మేమే రైస్ ఆడిచ్చేసి జొన్నవాడ కామాక్షమ్మకి ఒక రైస్ బ్యాగ్ సమర్పించుకొని తర్వాత మేము ఎట్టందో చూసుకొని తర్వాత మీకు విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం వచ్చే నెలలో బ్రోకెన్ రైస్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు బ్రోకెన్ రైస్ ఇప్పుడే కార్తీక్ నూకలో తేవడం జరిగింది. అది బ్రోకెన్ రైస్. దీని యొక్క పరిణామం ఇంకొక 10 రోజుల్లో మీరు చూడడం జరుగుతుంది క్లియర్ కట్గా. ఎందుకు నూకలు చల్లడం? ఆల్రెడీ మనం నారుమళ్ళు చల్లాం. దాని ఎఫెక్ట్ నారు తెగిపోలా, వేసిన కర్ర వేసినట్టే బతుకుంది. ఇప్పుడు ఈ నూకలు చల్లిన తర్వాత మీరు 10 రోజుల తర్వాత దాని యొక్క రిజల్ట్ చూడడం జరుగుతుంది. ఈ విధంగా టీమ్ మెంబర్స్ యొక్క సపోర్టు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు ఇది రైస్ కోసం. ప్రతి సంవత్సరం కూడా జూన్లో మనకి ప్రతిరోజు ఒక పండగే, ప్రతిరోజు ఒక సంక్రాంతి, ప్రతిరోజు ఒక దీపావళి, ప్రతిరోజు ఒక క్రిస్మస్, ప్రతిరోజు ఒక పండగలాగా వాతావరణాన్ని నెలకొల్పాం. అందుకే ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నారేసేటప్పుడు వానలు పడడం కానీ, ఉరికోతలు కోసేటప్పుడు ఎండ రావడం కానీ, ఇవన్నీ దైవానుగ్రహాలు. ఈ విధంగా దైవానుగ్రహంతో పెద్దల ఆశీర్వాదాలతో వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది హర్షత్ విహార్ అండ్ టీం ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్ని రంగాల్లో విజయం సాధించడం ఉన్న దానికి కారణం CVR పత్తుల వరి సాగు, RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు చేసిన దానికేనని నేను అనుకుంటా ఉంటాను. ఆ అవార్డులు, ఆ సన్మానాలు, ఆ సత్కారాలు కూడా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది నేను. ఎందుకంటే హర్షత్ విహార్ ఒకరు కాదు, హర్షత్ విహార్ అంతా ఒక టీం, ఒక సమిష్ట కృషితో అది సాధ్యమైందని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, ఇక ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక నూకల చల్లుట ప్రక్రియలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. 25వ రోజు మనం నూకల చల్లుట ప్రక్రియ RGL 7034 ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి 3 రోజులు అవుతా ఉంది. నూకల చల్లుట ప్రక్రియ ఈరోజు మీరు చూడడం జరుగుతూ ఉంది. 25వ రోజున శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించిన RGL 7034 బ్రోకెన్ రైస్ స్వాపింగ్ అండ్ ప్యాడీ ఫీల్డ్స్ CVR మెథడ్ ఫార్మింగ్లో ఈ నూకలు చల్లటం ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క రిజల్ట్ మీరు ఒక 10 రోజులు దాని తర్వాత చూస్తారు. ఓకే, వేసుకో. దీని యొక్క రిజల్ట్ మీరు 10 రోజులు దాని తర్వాత మీరు చూస్తారు. ఈ విధంగా ఉన్నటువంటి పైరు ఈ నూకలు చల్లడం వల్ల ఏ విధంగా వచ్చింది, ఆ నూకలు చల్లడం వల్ల మనకి బెనిఫిట్ ఏమిటి, ఇవన్నీ క్లియర్ కట్గా ఒక 10 డేస్ తాలిన తర్వాత మనం తెలుసుకోవడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ స్వాపింగ్ బ్రోకెన్ రైస్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్ RGL 7034 ప్యాడీ వెరైటీ. థ్యాంక్ యూ.